అన్న ముందుకు వెళ్ళొద్దన్నా. ఓకే రండి సార్. నువ్వు ఆట అయితే నేను మళ్ళీ చూడక్క. ఓకే. మన నారాయణ సార్ మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మన సిటీ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారి జన్మదినం పురస్కరించుకొని మన ఈ 3వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డులో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు, అదే మహిళా క్లస్టర్ గా ఉన్న మన అరవ మందుల గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా చేసిన మన సిటీ కాన్స్టిట్యూన్సీ అబ్జర్వర్ ఖమ్మం విజయరారెడ్డి గారు, ఇందులో మాజీ నోడా చైర్మన్ ముత్తాల ద్వారకనాథ్, రాష్ట్ర ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు ముత్తాల ద్వారకనాథ్ గారు, అదేవిధంగా 9వ వార్డు కార్పొరేటర్ రాజశేఖర్ గారు, అదేవిధంగా ఈ 3, 4, 5 వార్డుల యొక్క క్లస్టర్ గా ఉన్న మన మెయిన్ వెంకారెడ్డి గారు, అదేవిధంగా జనసేన నాయకులు శ్రీకాంత్ గారు, అదేవిధంగా యూత్ క్లస్టర్ అల్తాఫ్ గారు, అదేవిధంగా మన 5వ వార్డు రాంబాబు గారు, అదేవిధంగా సతీష్ గారు, 9వ వార్డు సునీల్ వెంకటేశ్వర నాయుడు గారు, మరి అదేవిధంగా శంషీర్ గారు, ఇంకా ఇక్కడికి వచ్చిన మహిళా లీడర్లు అందరూ కూడాను, అదేవిధంగా మన ముస్లిం లీడరు బాషా గారు, ఇంకా మరి చాలా మంది కార్యకర్తలు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నారాయణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సిటీలో, ప్రతి వార్డులో, ప్రతి బూత్ లో వాళ్ళు ఆనంద ఉత్సాహాలతో ఈ విధంగా చేసుకుంటున్నందుకు మా నారాయణ గారికి ఎన్నో జన్మలో పుణ్యం చేసుకోండి. అదేవిధంగా ఈ సిటీకి కూడా నారాయణ గారు రాష్ట్ర 2014 నుంచి ఈ రోజు వరకు కూడా 19 నుంచి అప్పుడు 5 ఏళ్లు ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా ఉండి ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఆయన ట్రస్ట్ నుంచి ఎంతో ఆర్థిక సహాయం అందరికీ అందిస్తూ, అదేవిధంగా ఇప్పుడు కూడా దాన్ని గెలిచిన తర్వాత ఈ సెకండ్ టర్మ్ లో ఆయన ఎమ్మెల్యేగా వచ్చి మంత్రిగా వచ్చి సేమ్ పురపాలక శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత కూడా ఈ సంవత్సరం పాటలే ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆయన సహాయ నిధి నుంచి ఎంతో మందికి సహాయం చేసి ఇంకా విద్య, వైద్యం అన్ని విషయాల్లో కూడా ఎంతో అండదండలుగా ఉంటూ ప్రజలందరికీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటూ మా అందరికి కూడా మార్గదర్శకులుగా ఉంటున్న నారాయణ గారి జన్మదినం తీసుకొచ్చుకొని ఈ రోజు నాకు వీళ్ళందరూ ఆహ్వానం మీదకి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా. పెద్దలు నారాయణ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈ రోజు నెల్లూరు సిటీలో వాడవాడల వారి జన్మదిన కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ మరి శ్రేణులంతా కూడా పాల్గొన్నాం. ఆ కార్యక్రమాల్లో మరి ముఖ్య అతిథులుగా విజయభాస్కర్ రెడ్డి, అదేవిధంగా ద్వారకా గారు, వెంకటరెడ్డి గారు, ఇంకా ఈ 3, 4, 5 డివిజన్లో ఉండే ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ రోజు నెల్లూరు శాసనసభ్యులు మరియు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారి 68వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు నగరం అంతా కూడా వాడలా కూడా ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంది. అందులో భాగంగానే ఈ రోజు 3, 4, 5 డివిజన్లకు సంబంధించి మహిళా క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంజుల గారి ఆధ్వర్యంలో, మిగతా నాయకులందరి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ అన్నదానము మరియు కేక్ కటింగ్ కూడా నిర్వహించుకోవడం, దానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు అబ్జర్వర్ గా ఉన్నటువంటి అన్నగారు, అలాగే అన్ని ముందు నడిపిస్తున్నటువంటి విఆర్ అన్న గారు, అలాగే రాజా గారు, మీద అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ రోజు ఈ యొక్క వాతావరణంలో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, అందులో ఇంకా ముఖ్యంగా కూడా వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఇవన్నీ కూడా నిర్వహించుకోవడం, ఈ ప్రాంతం అంతా కూడా ఖచ్చితంగా నారాయణ గారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, నెల్లూరు నగరమే రాష్ట్రానికి ఒక ఆదర్శంగా నిలబడే విధంగా నారాయణ గారు కష్టపడుతున్నటువంటి విధానం మనందరికీ కూడా తెలుసు. అలాంటి ఆయన జన్మదినం నుండి 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆయన్ని హృదయపూర్వకంగా అందరి తరఫున కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గారి ఆధ్వర్యంలో 4వ డివిజన్, 5వ డివిజన్, 3వ డివిజన్ ఈ క్లబ్ వార్డులు ఇవన్నీ ఈ 3 వార్డులలో అన్నదాన కార్యక్రమం మాకు ఎప్పుడు
ఎన్నుదండుగా ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా విజయభాస్కర్ రెడ్డి అన్న గారు వచ్చి ఉన్నారు కాబట్టి విజయభాస్కర్ రెడ్డి గారు వస్తే నారాయణ సార్ వచ్చినట్టే లెక్క. ప్రతి ఒక్కరికి తెలుసు ఆ సంగతి. అందుకని చాలా ఆనందంగా ఉంది. ఎందుకని అంటే విజయభాస్కర్ రెడ్డి అన్న రాడని మేము చాలా టెన్షన్ గా ఉన్నాము. అందుకోసమని విజయభాస్కర్ రెడ్డి అన్న రావడము, అదే విధంగా ఈ రోజు కొత్తగా ఛార్జీ తీసుకున్న మా విజయరామరెడ్డి అన్న గారు కూడా రావడము, ద్వారకా కూడా ఫస్ట్ టైం ఏంటంటే రావడము చాలా సంతోషకరమైన విషయము. అదే విధంగా ఈ రోజు మీ అందరికీ తెలుసు విద్య ఎంత కష్టంగా ఉందో, విద్య అంటే చాలా కాస్ట్లీగా అయిపోయింది. విద్యను ఏంటంటే అందుబాటులో లేకుండా చేసినారనే ఉద్దేశంతో నారాయణ సార్ గారు విఆర్ హై స్కూల్ ని ఒక మోడర్న్ హై స్కూల్ గా ఏర్పాటు చేసి ఈ రోజు పేద విద్యార్థులకి మరియు మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా నియోజకవర్గంలో ఉండే వాళ్ళందరికీ విఆర్ హై స్కూల్ ఏంటంటే ఏర్పాటు చేసి దాదాపు 2000 మందికి ఉచిత విద్య అందియాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినాడు. కాబట్టి నారాయణ సార్ గారికి